హరే కృష్ణ. సో కిందటి వీడియోలో మనం వోల్టేజ్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం కదా. సో ఇవాళ ఈ వీడియోలో మనం రెసిస్టెన్స్ అంటే ఏంటి అని నేర్చుకుందాం. సో తెలుగులో మనకు రెసిస్టెన్స్ అంటే ఏమంటే నిరోధకత అనేసి అంటారు కదా, నిరోధం లేదా నిరోధకత అనేసి అంటారు. సో దీనికి మనం స్కూల్ లెవెల్లో నేర్చుకున్న డెఫినేషన్ ఎలాగుంటుంది అంటే, ఏదైతే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అడ్డుగా ఆపుతుందో లేదా అడ్డుకుంటుందో దాన్ని రెసిస్టెన్స్ అని అంటారు అనేది నేర్చుకున్నాం కదా. సో అసలు ఈ ఎలక్ట్రాన్స్ని ఎందుకు ఆపుతుంది, ఎందుకు అడ్డుకుంటుంది, అసలు ఆ అడ్డు అనేది ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి మనం ఇవాళ కొంచెం చర్చించుకుందాం. సో దానికంటే ముందుగా మనం ఒకసారి ఏవైతే నేర్చుకున్నామో వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. సో మనం ఇప్పటివరకు ఏమనుకున్నామంటే కరెంట్ అంటే ఏమని తెలుసుకున్నాము, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని నేర్చుకున్నాము. సో ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలా జరుగుతుంది అంటే దాని గురించి ఏం నేర్చుకున్నాం, అటామిక్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. సో బేసిక్గా అక్కడ అటామిక్ స్ట్రక్చర్లో ఈ న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉంటుంది, ఆటంకి సెంటర్లో మధ్యలో ఉంటుంది. దాని చుట్టూరు ఇలాగా రకరకాలైన కక్షలు లేదా ఆర్బిటాల్స్ ఉంటాయి, వీటిలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది మనం నేర్చుకున్నాం కదా. అక్కడ మనం ఒక పాయింట్ నేర్చుకున్నాము. ఏమని నేర్చుకున్నాము, ఇప్పుడు ఈ చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏదన్నా కానీ దాని ఆర్బిటాల్లో నుంచి బయటికి లాగడానికి కొంత ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. ఈ ఫోర్స్ని ఏమంటామని నేర్చుకున్నాము, ఆ ఫోర్స్ని వోల్టేజ్ అని పిలుస్తాము. అది మనం కిందటి వీడియోలో చర్చించాము. సో ఇప్పుడు మరి మనం కొంచెం ఏదైనా మనం ఒక కాపర్ వైర్ తీసుకున్నప్పుడు దీనిలో రకరకాలైన చాలా ఆటమ్స్ ఉంటాయి కదా. ఈ ఆటమ్స్లో నుంచి మనం ఎలక్ట్రాన్స్ని అలా కదిలించాలి. ఆ కదిలించడానికి కొంత ఫోర్స్ అవసరం అవుతుందని చెప్పినాము. ఆ ఫోర్స్నే పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ అంటున్నాము అని చెప్పాము. సో మరి ఇప్పుడు నేను ఇక్కడ కొంత ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ అలాగ మూవ్ అవ్వాలి కదా, మరి వాటికి అడ్డు ఎందుకు వస్తుంది, ఏంది ఈ రెసిస్టెన్స్ అనే పారామీటర్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి చర్చించుకోవాలంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి దీన్ని చూసుకోవాలి. ఇదేం చెప్పాము మనము, ఈ చిట్ట చివర ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని బయటికి లాగడానికి తక్కువగా ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. అలా కాకుండా ఏవైతే ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్కి దగ్గరలో ఉంటాయో, సపోజ్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనుకోండి, ఈ ఎలక్ట్రాన్స్ని బయటికి లాగడానికి ఎక్కువ ఫోర్స్ అవసరం అవుతుంది అనేది మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఇప్పుడు దాన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రెసిస్టెన్స్ లేదా ఈ నిరోధం అనేది కొత్తగా ఏం అటామ్ లోపల ఉండదు. అది ఎలా తయారవుతుంది అనేసి అంటే, మనం ఏదైతే మెటీరియల్ తీసుకుంటామో ఆ మెటీరియల్లో కానీ ఈ చిట్ట చివరి ఆర్బిటాల్లో కానీ ఎక్కువగా ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే అటువంటి మెటీరియల్స్లో మనం తక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పటికి కూడా సరే ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ వైర్ తీసుకున్నాం అనుకోండి, కాపర్ వైర్లో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనం కొద్దిగా ఫోర్స్ అప్లై చేసినప్పటికి కూడా సరే అవన్నీ కూడా ఈజీగా అలా కదిలిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇంకొక మెటీరియల్ తీసుకుందాం, కాపర్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ వైర్ తీసుకున్నాం అనుకోండి. స్టీల్ వైర్లో తీసుకున్నట్లయితే ఈ స్టీల్ వైర్లో కాపర్ వైర్ కంటే కూడా ఈ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి స్టీల్ వైర్లో మనం ఎలక్ట్రాన్స్ని కదిలించాలి అంటే కాపర్లో వాడే ఫోర్స్ కంటే కూడా ఎక్కువ ఫోర్స్ స్టీల్కి వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని అవుటర్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కాపర్ కంటే కూడా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి అనుకుందాం ఎలక్ట్రాన్స్ స్టీల్కి, కాపర్కి ఏమో ఈ చివరి ఆర్బిటాల్లో ఉన్నాయి. సో అదేలాగా ఇంకొక మెటీరియల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్క మొక్క తీసుకుందాం, ఒక చెక్క. ఇప్పుడు ఈ చెక్కలో నేను ఇదేలాగా ఆటమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు దీని ద్వారా కూడా నేను ఎలక్ట్రాన్స్ని కదిలించాలి అనేసి అనుకుంటే కదిలించవచ్చు. కాకపోతే ఏమవుతుంది, దీనిలో స్టీల్లో వాడే వోల్టేజ్ కంటే కూడా దానికి చాలా ఎక్కువగా వోల్టేజ్ ఇక్కడ వాడాల్సి ఉంటుంది. అప్పుడు ఈ చెక్కలో ఉన్న ఆటమ్స్ కూడా సరే ఎలక్ట్రాన్స్ని కదిలించగలుగుతాయి. సో ఏంటి తేడా ఈ మూడిట్లో అంటే, మనము కాపర్లో ఏమో తక్కువ ఫోర్సు, ఒక మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేనేమనుకుంటాను, ఒక వోల్టేజ్ తీసుకుంటాను. అంటే ఫోర్స్ని ఎలక్ట్రికల్ వోల్టేజ్ అని నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ నేను 1 వోల్టేజ్ కానీ అప్లై చేస్తే లెట్ us say
ఎలక్ట్రాన్స్ని ఈజీగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కదిలించవచ్చు అనుకుంటాను. అదే స్టీల్ వైర్లో తీసుకుంటే ఇక్కడ నంబర్ తీసుకుందాం. సపోజ్ 10 ఎలక్ట్రాన్స్ 1 సెకండ్లో, ఒక సెకండ్లో 10 ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ కదిలించడానికి నాకు 1 వోల్ట్ అనేది అవసరమైంది. అదే 10 ఎలక్ట్రాన్స్ని ఒక సెకండ్లో ఈ చివరి నుంచి ఈ చివరికి పంపించడానికి కోసం నాకు ఇక్కడ లేటెస్ట్ 5 వోల్ట్స్ అవసరమైంది అనుకుంటాను. వోల్టేజ్ని నేను వోల్ట్స్లో మెజర్ చేస్తామని చెప్పాం కదా. సో 5 వోల్ట్లు అవసరం అవుతుంది అది స్టీల్లో కదిలించడానికి. అదే నేను చెక్కలో తీసుకున్నాను అనుకోండి, ఇదే 10 ఎలక్ట్రాన్స్ని ఒక సెకండ్లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి పంపించడానికి నాకు మేబీ ఇక్కడ ఎంత రావచ్చు అని అంటే దీనికి ఒక 1000 టైమ్స్ అనుకుంటాను 5000 వోల్ట్లు అవసరం అవ్వచ్చు. 5000 వోల్ట్గా నేను ఇక్కడ ఇచ్చినట్లయితే అప్పుడు ఈ చెక్కలో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మూవ్ అవుతాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెసిస్టెన్స్ లేదా నిరోధం అనేది ఒక కొత్తగా ఏం మెటీరియల్ లోపల ఉండదు. ప్రతి ఒక్క మెటీరియల్లో కూడా మనం ఎలక్ట్రాన్స్ అనేటివి కదిలించవచ్చు. ఓన్లీ థింగ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని మెటీరియల్స్లో తక్కువ వోల్టేజ్ అప్లై చేసినప్పటికీ కూడా ఎలక్ట్రాన్స్ ఈజీగా మూవ్ అవుతాయి. అటువంటి మెటీరియల్స్ని మనం కండక్టర్స్ అనేసి అంటాము. సో ఏ మెటీరియల్స్లో అయితే తక్కువ వోల్టేజ్ అప్లై చేసేప్పటికి కూడా ఎలక్ట్రాన్స్ ఫ్లో జరుగుతుందో ఆ మెటీరియల్స్ని కండక్టర్స్ అంటాము. ఏ మెటీరియల్స్లో అయితే ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే కానీ ఎలక్ట్రాన్స్ కదులుతాయో ఆ మెటీరియల్స్ని ఇన్సులేటర్స్ అంటాము. సో మనం ఏ విషయం తెలుసుకున్నాము అంటే ప్రతి ఒక్క మెటీరియల్లో కూడా ఎలక్ట్రాన్స్ని కదిలేలాగా చేయొచ్చు. కాకపోతే వాటికి కావలసిన ఫోర్స్ అనేది వేరువేరుగా ఉంటుంది. సో ఏ మెటీరియల్స్లో అయితే తక్కువ వోల్టేజ్ తోటి మనం ఎలక్ట్రాన్స్ కదిలించగలుగుతున్నామో ఆ మెటీరియల్స్ని కండక్టర్స్ అంటాము. వాటిలో అవరోధం లేదా నిరోధం చాలా తక్కువగా ఉంటుంది, అంటే దాన్ని లో రెసిస్టెన్స్ మెటీరియల్స్ అంటాము. ఇది మీనింగ్ రెసిస్టెన్స్ అంటే. లో రెసిస్టెన్స్ అంటే నిరోధం తక్కువగా ఉంటుంది. ఏ మెటీరియల్స్లో అయితే మనం ఎక్కువ వోల్టేజ్ వాడతామో ఈ ఎలక్ట్రాన్స్ కదిలించడానికి, అంటే ఏమని మనకి అపోజిషన్ నిరోధం ఎక్కువగా ఉందనేసి, అటువంటి మెటీరియల్స్ని హై రెసిస్టెన్స్ మెటీరియల్స్ అనేసి అంటాము. ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటాను. మనం మామూలుగా స్కూల్ లెవెల్లో నేర్చుకునేటప్పుడు ఏం చెప్తాము, ఇన్సులేటర్స్ అనేటివి కండక్ట్ చేయవు లేదా కరెంట్ని పాస్ చేయవు, కండక్టర్స్ అనేటివి కరెంట్ని పాస్ చేస్తాయి లేదా ఎలక్ట్రాన్స్ ఫ్లోని అయ్యేలా చేస్తాయి అని నేర్చుకుంటాం కదా. సో అది ప్రైమరీ లెవెల్లో అలా చెప్తాము. బట్ రియల్ టైంలో ఎలాగుంటుందంటే అది ఇన్సులేటర్ అయినా కండక్టర్ అయినా ఏదైనా కానీ సరే ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేస్తుంది. కాకపోతే దానికి కావలసిన వోల్టేజ్ లెవెల్స్ అనేటివి వేరువేరుగా అవసరమవుతాయి. ఇది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. సో ఇప్పుడు మనం రెసిస్టెన్స్ అంటే నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది దేనిపైన ఆధారపడుతుంది అనేసి అంటే మనం ఏమి నేర్చుకున్నాము, ఏ ఆటంలో ఉన్న చివరి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పైన ఆధారపడుతుంది అనేది మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక వైర్ తీసుకుంటాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇక్కడ. సో ఒక 1 మీటర్ వైర్ ఉంది, కాపర్ వైరే తీసుకుంటాను. 1 మీటర్ వైర్ ఉంది. ఇప్పుడు ఈ 1 మీటర్ వైర్లో నేను ఈ చివరి నుంచి ఈ చివరికి ఒక 10 ఎలక్ట్రాన్స్ని ఒక సెకండ్లో పంపించాలి. ఓకేనా. సో అదే నా దగ్గర ఇంకొక వైర్ ఉంది. ఈ వైర్ వచ్చేసి నాకు లెటస్ 10 మీటర్లు ఉంది అనుకుందాం. ఈ 10 మీటర్ల పొడవు ఉన్న వైర్లో నేను అదే 10 ఎలక్ట్రాన్స్ని ఒక సెకండ్లో పంపించాలి అనుకుంటాను. ఎలక్ట్రాన్స్ ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్లో 10 ఎలక్ట్రాన్స్ ఈ చివరి నుంచి నేను ఈ చివరికి పంపించాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించాలి. సో అప్పుడు నేను ఇక్కడికి ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఈ 1 మీటర్ వైర్లో మనకి నేను ఏం నేర్చుకుని ఎలక్ట్రాన్స్ పంపించాలంటే కొంత ఫోర్స్ అవసరం అవుతుంది కదా. సో ఇక్కడ కావాల్సిన వోల్టేజ్ ఇక్కడ కావాల్సిన వోల్టేజ్ రెండు ఒకేలాగా ఉంటాయా అంటే ఏం చెప్తారు, ఉండదు. ఎందుకు? ఇక్కడ దీనిలో మనం ఎలా తీసుకుందాము, ఒక 10 ఆటమ్స్ ఉన్నాయి అనుకుందాం.
10 ఆటమ్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ కూడా ఏమి కావాలి, ఈ 10 ఆటమ్స్ క్రాస్ చేసుకుంటూ ఇక్కడికి రావాలి అంటే కొంత వోల్టేజ్ అనేది అవసరం అవుతుంది ఇక్కడ. అదే దీనిలో ఈ రెండో వైర్ తీసుకున్నాం అనుకోండి, ఇది 1 మీటర్ 10 మీటర్స్ అంటే దీనిలో మొత్తం ఎన్ని ఆటమ్స్ ఉంటాయి, 1 మీటర్కి 10 ఆటమ్స్ ఉన్నాయి అనుకుంటే 10 మీటర్స్కి 10 × 10 100 ఆటమ్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఏమని, నేను ఈ ఎలక్ట్రాన్స్ని 100 ఆటమ్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నాకు కావాల్సిన వోల్టేజ్ ఎక్కువ అవసరం అవుతుంది కదా. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ వైర్ అయితే పొడవు తక్కువగా ఉంటుందో, లేదా ఇంకొక రకంగా చెప్పచ్చు, సో ఈ అపోజిషన్ లేదా నిరోధం అనేది ఏదైతే మనం వైర్ వాడుతున్నామో దాని పొడవు పెరిగే కొద్దికి కూడా ఏమవుతుందంటే నిరోధం పెరుగుతుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు సో దీన్ని ఎలా చెప్తామంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఎనీ మెటీరియల్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్ అని చెప్పచ్చా ఇక్కడ. ఎందుకంటే పొడవు పెరిగే కొద్దికి నీకు ఎక్కువ ఆటమ్స్ ఉంటాయి, ఆటమ్స్ అన్నింటినీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అప్పుడు ఏమవుతుంది, నీకు ఎక్కువ నిరోధం అవుతుంది, అప్పుడు ఎక్కువ వోల్టేజ్ కూడా అవసరం అవుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది. రెసిస్టెన్స్ అనేది ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఆర్ మెటీరియల్. సో మనం ఇది ప్రపోర్షనల్ టు అంటే మీనింగ్ నేర్చుకున్నాం. ప్రపోర్షనాలిటీ అంటే ఏమని, ఈ లెంత్ కానీ పెరిగినట్లయితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, లెంత్ కానీ తగ్గించినట్లయితే రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. దీన్ని ప్రపోర్షనాలిటీ అంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాలి. సో ప్రాక్టికల్గా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నీ దగ్గర ఒక కిలోమీటర్ వైర్ ఉంది, ఇక్కడ 1 కిలోమీటర్ లేదా 1000 మీటర్స్ ఒక వైర్ ఉంది. ఈ వైర్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అని మనం కనిపెట్టాలనుకున్నాం. కనిపెట్టాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మనం అయితే ఆటమ్స్ లెక్క పెట్టలేం కదా ఈ విధంగా ఎన్ని ఉన్నాయనేసి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఒక 1 మీటర్ వైర్ తీసుకుంటాను నేను. ఫస్ట్ 1 మీటర్ వైర్ తీసుకునేసి ఒక 1 మీటర్ వైర్ తీసుకుని దీనిలో నేను ఒక 1 వోల్ట్ వోల్టేజ్ అప్లై చేస్తాను. వోల్టేజ్ అప్లై చేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి ఇక్కడ 1 సెకండ్కి అనేది నేను కనిపెడతాను. 1 సెకండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతున్నాయని క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఎక్స్పెరిమెంటల్గా. సో దాన్ని బట్టి నేనేం చేస్తానంటే లెట్ us say ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఫ్లో అవడానికి ఎంత వోల్టేజ్ ఇక్కడ అవసరం అవుతుంది, దీన్ని బట్టి ఈ 1 మీటర్లో ఉన్నటువంటి నిరోధాన్ని నేను క్యాలిక్యులేట్ చేస్తాను. దాన్ని ఏమంటానంటే నేను స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అనేసి అంటాను. అంటే దీని అర్థం ఏంటంటే నేను ఒక 100 మీటర్ల వైర్ యొక్క మొత్తం నిరోధం ఎంత ఉంటుంది లేదా రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అని కనుక్కోవాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దాంట్లో 1 మీటర్ వైర్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అని నేను కనుక్కుంటాను. దాన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. దీన్ని ఎలా రాస్తామంటే ఓమ్స్ పర్ మీటర్ అని రాస్తాం. ఇంకా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని ఓమ్స్ అనే యూనిట్లో మనం మెజర్ చేస్తాము. ఇప్పుడు ఈ 1 మీటర్ యొక్క వైర్కి లెట్ us say మనము 1 ఓమ్ ఉందనుకుందాం. 1 ఓమ్ పర్ మీటర్ అంటే 1 మీటర్ వైర్ తీసుకుంటే దానికి 1 ఓమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు 100 మీటర్స్ లెంత్ ఉన్న వైర్ తీసుకుంటే మనకి మొత్తం ఎంత రెసిస్టెన్స్ ఉంటుందంటే ఏం చెప్తాము, 100 ఓమ్స్ అని చెప్తాం. అదేలాగా 1000 మీటర్స్ లెంత్ ఉన్న వైర్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుందంటే 1000 ఓమ్స్ అని చెప్తాం. ఇప్పుడు అర్థమవుతుందా? సో రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఏ మెటీరియల్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఇది కాపర్ వైర్ అనుకుందాం. కాపర్ వైర్లో 1 మీటర్ వైర్ తీసుకుంటే ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది, దాన్ని రెసిస్టివిటీ ఆఫ్ కాపర్ అంటాము. అదేలాగా స్టీల్ వైర్ తీసుకున్నారనుకోండి, స్టీల్ వైర్ మనం 1000 మీటర్స్ లెంత్ ఉంది, దానికి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అంటే 1 మీటర్ స్టీల్ వైర్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అని దానికి అనుకున్నట్లయితే దాన్ని రెసిస్టివిటీ ఆఫ్ స్టీల్ అంటాము. సో ఈ విధంగా ప్రతి మెటీరియల్కి కూడా రెసిస్టివిటీ అనేది ఉంటుంది.
ఓకేనా. సో ఇక్కడ ఇంకొక పారామీటర్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ రెసిస్టెన్స్ అనేది మనం లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అని నేర్చుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక వైర్ ఉన్నది అనుకోండి, ఈ వైర్కి ఈ చివర ఈ ఉండేది క్రాస్ సెక్షనల్ ఏరియా అంటాం కదా. ఇప్పుడు దీని డయామీటర్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, దీన్ని క్రాస్ సెక్షనల్ ఏరియా అంటాం. సో ఒక వైరు చాలా లావుగా ఉంది, ఇంకొక వైరు చాలా సన్నగా ఉంది. ఇప్పుడు లెంత్ ఏమో సేమ్ ఈ రెండు. ఇది సపోజ్ ఇది 10 మీటర్స్ ఉందనుకున్నాం, ఇది అదే కాపర్ వైరు 10 మీటర్స్ ఉందనుకుంటాను. రెండు కాపర్ వైర్లే. ఈ రెండిట్లో మరి రెసిస్టెన్స్ ఒకేలాగా ఉంటుందా అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చర్చించుకున్నామంటే రెసిస్టెన్స్ అనేది లెంత్ లేదా పొడవు మీద ఆధారపడుతుంది అని నేర్చుకున్నాం కదా. మరి ఈ రెండు వైర్ల యొక్క పొడవు ఒకేలాగా ఉంది కదా, మరి అప్పుడు రెసిస్టెన్స్ రెండింటికి ఒకేలాగా ఉంటుందా అంటే ఉండదు. ఇక్కడ ఎందుకు ఉండదు అంటే ఈ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఇంకొక పారామీటర్ కూడా ఉంది. దేనికైతే ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటామో ఇది కానీ ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఎక్కడైతే ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా తగ్గిపోతుందో అక్కడ ఏమవుతుందంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలంటే మనము ఈ ట్యాంక్ ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నట్లు ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఇక్కడ నుంచి ఈ ట్యాంక్లోకి తీసుకురావాలంటే ఇప్పుడు నేను ఒక పైపు చాలా సన్నగా ఉంది, ఈ పైపు తీసుకున్నాను అనుకోండి, ఈ ఫ్లో రేట్ ఎలాగుంటుంది, ఇక్కడ ఫ్లో రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. అలా కాకుండా ఇక్కడ అదే ట్యాంక్లో నుంచి నేను కొంచెం పైపుని కొంచెం ఈ డయామీటర్ బాగా పెద్దగా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు దీనిలో ఫ్లో రేట్ ఎలాగుంటుంది, ఎక్కువగా ఉంటుంది కదా. సో అంటే మీనింగ్ ఏమని, ఈ వైర్ యొక్క డయామీటర్ పెరిగే కొద్దికి ఫ్లో రేట్ పెరుగుతుంది, అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి అంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంది అని అర్థం. అదే ఈ వైర్లో తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుందంటే ఏమని, నిరోధం ఎక్కువగా ఉందని అర్థం, అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నేను ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దీని అనుకుంటే ఏ అనుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా కండక్టర్కి ఈ ఏరియా కానీ పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇన్వర్స్ రిలేషన్ అంటాం దీన్ని. అలా కాకుండా ఏరియా కానీ తగ్గితే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం ఈరోజు చర్చించుకున్నది. సో ఫైనల్గా మనం ఒక సింగిల్ ఈక్వేషన్ రాయాలంటే రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. సో ఇప్పుడు దీని ప్రపోర్షనాలిటీని తీసేయడానికి అంటే దీని అర్థం ఏంటంటే ప్రపోర్షనల్గా ఉంటుంది దేనికి, పొడవుకి. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడిగాను, ఒక కాపర్ వైర్ ఉంది, ఈ కాపర్ వైర్ వచ్చేసి 1 మీటర్స్కి లెట్స్ సే 1 ఓం రెసిస్టెన్స్ ఉంటుంది అని నేను చెప్పాను అనుకోండి. మీకు 10 మీటర్స్ కనుక్కోమంటే ఏం చెప్తారు మీరు, సింపుల్గా ఈ లెంత్ అంటే ఈ ఎల్ ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 × 10 అని చేసి చెప్పేస్తాం. అప్పుడు ఇది 10 ఓమ్స్ అవుతుంది. సో ఈ ఫార్ములాని ఈ 1ని ఇక్కడ ఏమంటామంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. దానికోసం ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ρl/a అని రాస్తాము. ఈ రో అనేది ఏంటంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. అంటే అది ఏం చెప్తుందంటే 1 మీటర్ యొక్క లెంత్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది ఆ పర్టికులర్ మెటీరియల్లో అనేది ఈ రో అనేది చెప్తుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో రో అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. అందుకే మీరు చదువుకునేటప్పుడు ఇలాంటి ఫస్ట్ ఈక్వేషన్ రాస్తారు, దాని తర్వాత ఆర్ ఈజ్ ఈక్వల్ టు ρl/a అని రాస్తారు. రెసిస్టివిటీ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రెండు ఇంపార్టెంట్. రెసిస్టెన్స్, రెసిస్టివిటీ అంటే ఏంటి, వాటి రిలేషన్ ఎలా డిఫైన్ చేస్తాం. సో మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ రిలేషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, దీని తర్వాత మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకుండా దీనిలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కింద రాయండి, నేను వాటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.